సింగరేణి టెండర్లలో బీఆర్ఎస్ నేతలే దోషులని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్కువ కోట్ చేసి కాంట్రాక్టులు పొందారో వివరాలు బయటపెడతామన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన టెండర్లపై చర్చకు సిద్దమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో బీజేపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. మీరు చర్చకు రండి. మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరంలో మేమిచ్చిన కాంట్రాక్ట్ మేమిచ్చిన టెండర్లు ఎంత, దాంట్లో ఎంత హైయెస్ట్ కోటింగ్ అయింది, మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. మీరు ఊరికే విమర్శ చేసి తప్పుకుంటాం పారిపోతామంటే నడవదు. రండి, మేము కూడా వస్తాం. వాస్తవాలంతా మాట్లాడుకుందాం. ఊరికే బురదల్లే ప్రయత్నం చేయకూడదు. సుజన్ రెడ్డి గారి పేరు మీద విమర్శలు చేస్తే సీఎంకి ఏదో అవుతుందని ఒక దురాలోచన మీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా డిపార్ట్మెంట్స్ లో పారదర్శకత తీసుకొచ్చినట్టు ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి